మైథిలి అలాగే సాకేత్ వీళ్ళిద్దరూ కూడా అలా కారులో వెళ్తూ ఉంటారు. అలా కారులో వెళ్తూ ఉండగా మైథిలి అయితే వాళ్ళ బావని చూసి మురిసిపోతూ ఉంటుంది. బావా, నేను నీతో కలిసి ఇలా ఇంత క్లోజ్గా మూవ్ అవుతానని అస్సలు అనుకోలేదు బావా. నువ్వే నా బావవని ఇన్నాళ్ళు తెలియదు. ఇక మీద నుంచి నేను నిన్ను వదులుకొను బావా. నీకు నా మీద ప్రేమ కలిగేలా చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ఆ మైథిలి అయితే వాళ్ళ బావని చూసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. దాంతో సాకేత్ అయితే హలో ఏంటి అలా చూస్తూ ఉన్నావు అని చెప్పి అక్కడ ఉన్న సాకేత్ అడుగుతూ ఉంటాడు. దాంతో మైథిలి అయితే ఏం లేదు బాస్, మీరు ఇందాకలా నా లవ్ గురించి అడిగారు కదా, ఇప్పుడు మీరు మీ లవ్ గురించి చెప్పండి సార్. మీకేమైనా లవ్ ఉందా? మీకు ఎలాంటి లవ్ స్టోరీ ఉంది సార్ అని చెప్పి సాకేత్ని మైథిలి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే సాకేత్ అయితే మనకి అలాంటివేవి సెట్ కావు, నాకు అలాంటి లవ్ స్టోరీలు ఏమీ లేవు అని చెప్పి అంటాడు. దాంతో మైథిలి అయితే ఇప్పుడు కాదు సార్, చిన్నప్పుడైనా ఒక మామ కూతురో అత్త కూతురో ఉంటుంది కదా, చిన్నప్పుడైనా సరే ఎలాంటి లవ్ స్టోరీలు అయినా ఉన్నాయా అని చెప్పి అంటుంది. దాంతో సాకేత్ అయితే చిన్నప్పుడు తన మరదలతో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. దాంతో మైథిలి అయితే చాలా సంతోషిస్తుంది. ఆ మరదల్ని ఎవరో కాదు బావా, నేనే అని చెప్పి మైథిలి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా సాకేత్ మైథిలి మీద ప్రేమను పెంచుతూ ఉంటాడు.